వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ మనం ప్రీమియం ఛానల్ అండ్ దాని ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. సో హోప్ యూ హ్యావ్ ఆల్ సీన్ దట్ వీడియో. బట్ ఎనీహౌ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిన్న ఈ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ జరిగింది కదా మొన్న 30th జూన్ అండ్ 1st జూలై. సో ఆ లెవెల్ దగ్గర నుంచి క్రాష్ అయింది. సో స్టిల్ దట్ లెవెల్ విల్ బి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ సప్లై జోన్ అంటే ఈ రోజు టచ్ అవ్వకపోయినా ఫర్ కమింగ్ డేస్ అయినా సరే ఈ లెవెల్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మోర్ అండ్ మోర్ టైమ్స్ ఇక్కడ కన్సోలిడేషన్ జరిగింది ఈ ప్లేస్ దగ్గర. మోర్ టైమ్స్ కన్సోలిడేషన్ జరిగింది, ఆ తర్వాత ఫ్రీ ఫాల్ వచ్చింది. సెల్లర్స్ ఇక్కడ వాల్యూమ్స్ అనేవి పెరిగాయి. సో ఈ లెవెల్ అనేది ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. సెంట్రల్ పివట్ కూడా ఉంది ఆ ప్లేస్ దగ్గర. అండ్ ప్రీవియస్ సెషన్లో దట్స్ ఇట్. ఈ త్రీ లెవెల్స్ ఇంపార్టెంట్ ఈ రోజు. కమింగ్ టు నిఫ్టీ. సో నిఫ్టీలో కూడా ఎక్కువ కన్సల్టేషన్ ఈ ప్లేస్ దగ్గర జరిగింది. సో ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ వస్తుందా లేదంటే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా అన్నది చూడాలి. సో ట్రెండ్ అయితే బేరిష్ గానే ఉంది. కాకపోతే ఈ రోజు వైట్ సిపిఆర్ కదా, వైట్ సిపిఆర్ అప్పుడు సైడ్ వేస్ డే కానీ లేదంటే రివర్సల్ డే. లైక్ మార్కెట్ ట్రెండ్ అనేది బేరిష్ ఉంది కాబట్టి రివర్సల్ డే అంటే ఆపోజిట్ బై సైడ్ అయితే వెళ్తే వెళ్ళొచ్చు. ఇన్ కేస్ నిఫ్టీ పైకి వెళ్తే ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. కిందకు వస్తే ఎనహో మనకు తెలుసు సిపిఆర్ ఇంకా రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వస్తుంది అని చెప్పి. సో నా ద క్వశ్చన్ ఫర్ యూ. సో మీకు ఏం అర్థమైందో లెట్ మీ నో. సో వాల్యూమ్ ప్రొఫైల్ గురించి క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఇక్కడ డిమాండ్ దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. అండ్ నేను సప్లై దగ్గర మనం కన్సాలిడేట్ అవుతే మళ్ళీ అక్కడ బై చేయడానికి ప్రిఫర్ చేయాలి. కాదండి, ఇన్ కేస్ కాదు కాదు, ఆన్సర్ రాంగ్. సో ఇంకెవరైనా చెప్తారా? రాజు గారు చెప్తారా? ఫైన్, చెప్తున్నాను మళ్ళీ చూడండి జాగ్రత్తగా. సో ట్రెండ్ అనేది ఏమని చెప్పాను, సిపిఆర్ అనేది డిసెండింగ్. సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియా హై ఇంపార్టెంట్. సో వాల్యూ ఏరియా లో ఈ రోజు అంత ఇంపార్టెంట్ కాదు, సో ఇగ్నోర్ చేస్తున్నాము. సో ఆన్సర్ ఏంటి? బై కాదు సెల్. సో మనకి బేరిస్ సైడ్ ఉన్నాం కాబట్టి సిపిఆర్ కూడా డిసెండింగ్ ఉంది కాబట్టి సెల్ సైడ్ చూడాలి. సో సేమ్ ఈసారి నిఫ్టీలో కూడా అడుగుతాను చూడండి, ఎవరన్నా చెప్పండి. అదో ప్రాబ్లం అవుతుంది అందుకని. ఇదండి ఏమవుతుంది? ఇదే నేను ఎంప్లాయీ, నేను ఇక్కడ వర్క్ చేస్తాను. వర్క్ చేస్తున్నారా? చూడండి మిమ్మల్ని కాదు మిగతా వాళ్ళకు అందరినీ చెప్తున్నాను. నిజానికి కాదు, అది స్లోగా అర్థమవుతుంది. ఒక రోజులో 2 రోజులు ఏం కాదు, స్లోగా మీకు అలా చేస్తుంటే అలవాటు అవుతుంది. నేను నార్మల్గా అయితే గ్రాప్ చేసుకుంటాను కంటెంట్, ఎందుకంటే రెగ్యులర్ ఉన్నాను కాబట్టి. కాకపోతే ఈ పక్క ప్యారలల్ గా ఇంతకుముందు అయితే వేరే ప్రాజెక్ట్ లో ఉండేది, అది 12కి 1కి స్టార్ట్ అయ్యేది యూకే టైమింగ్. ఇది మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అట్లా ఇది స్టక్ అయింది, అది స్టక్ అయినట్టు అనిపిస్తుంది. ఇక మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైనే క్లోజ్ అవుతుంది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. సో అకార్డింగ్ టు వాల్యూమ్ ప్రొఫైల్ అండ్ మనీ జోన్ కాన్సెప్ట్స్ ప్రకారం. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గర వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉండి నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉంటే అలాంటప్పుడు ఏదైనా జరగచ్చు. లైక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ఆపేసి కిందకి వస్తే నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. సో లో ప్రాబిలిటీ అనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా స్ట్రాటజీ ప్రకారం అయితే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అండ్ వాల్యూ ఏరియా హై దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో దీని ప్రకారం అయితే ఎంట్రీ తీసుకోవచ్చు మనం బై సైడ్. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇంకా రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి వెయిట్ చేయాలి. ఇమీడియట్ గా ఏ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో దట్స్ హౌ ట్రాప్స్ విల్ హ్యాపెన్. సో ఫస్ట్ క్యాన్ బుల్లిష్ క్యాన్ చూసి అందరూ కూడా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు, బట్ బ్యాంక్ నిఫ్టీని చూసుకోరు. బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ రెడ్ క్యాన్ ఫామ్ అయింది అండ్ నిఫ్టీ కూడా రెడ్ క్యాన్ ఫామ్ అయింది. సో నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయింది, సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయింది కదా, అండ్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. 25,500 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓకే, 25,500 కాల్ ఆప్షన్ 300 క్వాంటిటీస్ 35 దగ్గర తీసుకున్నాను. స్టాప్ లాస్ 43 పెట్టుకుంటున్నాను. ఓకే, సో రిస్క్ ఒక 2,500 చేస్తున్నాను. సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందేమో చూద్దాము. అండ్ ఇక్కడ క్వాంటిటీస్ కూడా తక్కువే తీసుకున్నాను. లైక్ 300 ఎందుకు తీసుకున్నా అంటే ఒక్కొక్కసారి ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. మళ్ళీ షార్ట్ సెల్లర్స్కి ఇది ట్రాప్ అయి మార్కెట్ పైకి కూడా మూవ్ అవ్వచ్చు. అందుకే తక్కువ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. రిస్క్ ఒక ఓన్లీ 10 పాయింట్సే పెట్టుకున్నాను. ఓకే, 45 వస్తే క్లోజ్ చేద్దాము.
44, నాట్ 10 పాయింట్స్, 44, 9 పాయింట్స్ పెట్టుకున్నాను. సో నిన్న స్టాప్ లాస్ 8 పాయింట్స్ పెట్టాం కదా, ఈరోజు 9 పాయింట్స్ పెట్టుకున్నాం. చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ 500 ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ 3500 ప్రాఫిట్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ మనకి ఈ లెవెల్ అనుకోవచ్చు. సో వాల్యూ ఏరియా లో ఉంది కదా, సో ఇక్కడ వరకు టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ లోపు నాకు 5000 వస్తేనే ఎగ్జిట్ అవుతాను. ఓకే, ఈ లెవెల్ టచ్ అయ్యే టైంకి ఇది 4000 లేదంటే 4300 వచ్చినా సరే ఐ విల్ వెయిట్ ఫర్ ద స్టాప్ లాస్. సో మాక్సిమం నా రిస్క్ అయితే 2500 పెట్టినాను కాబట్టి మినిమం 5000 వస్తేనే క్లోజ్ చేస్తాను, లేదంటే ఇంకా క్లోజ్ చేయను. ఐ విల్ ట్రై టు వెయిట్ ఫర్ స్టాప్ లాస్, దట్స్ ఇట్. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్ 4100 రన్ అవుతుంది. నాకు తెలిసి 18 రూపీస్ అలా వస్తే ప్రీమియం మన టార్గెట్ అనేది అయిపోతుంది. 21 దగ్గర ఉంది. నిఫ్టీ ఇంకా గ్యాప్ ఉంది ఈ లెవెల్కి, వాల్యూ ఏరియా లో రావడానికి. పర్వాలేదు, వెయిట్ చేద్దాము. స్టాప్ అప్డేషన్ చేస్తున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాఫిట్ 4300 వరకు వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా. సో కాస్ట్ పెట్టేసుకుంటున్నాం. స్టాప్ లాస్ 35 రూపీస్ పెట్టుకుంటున్నాము, ఎందుకంటే లిక్విడిటీ ఏరియా ఏంటి, ఇన్ కేస్ పైకి వెళ్తే ఈ లెవెల్ దగ్గరికి రిజెక్షన్ జరుగుతుంది. సో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేస్తే నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది కదా. సో ఇక్కడ ఏమైనా బేరిష్ క్యాన్లు వస్తే, మళ్ళీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏమైనా బేరిష్ క్యాన్లు వస్తే అప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాం, ఇన్ కేస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే. లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేద్దాము. 18 రూపీస్ వస్తే టార్గెట్ అవుతుంది. ఆర్ఎల్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ ఇంకా కింద మూవ్ అవుతే పర్వాలేదు, కానీ ఓపెనింగ్ కదా, ఓపెనింగ్ ట్రేడ్ అప్పుడు ఎక్కువ వెయిట్ చేయకూడదు. లైక్ 11 o'clock 12 o'clock ఆ టైం తీసుకున్నప్పుడు జీరో వరకు వెయిట్ చేసినా పర్వాలేదు, కానీ ఓపెనింగ్ టైం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో 25 దే రన్ అవుతుంది, ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్కి. అన్న ఇలాంటి టిప్స్ చెప్పండి అన్న. లేదండి. ఓపెనింగ్ టైం అంటే మార్నింగే ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఈవినింగ్ వరకు ఎక్స్పైరీ. ఐ అవునవును. మీన్ మనం అంటే ఏం మధ్యాహ్నం కాదు, తీసుకుంటే. జస్ట్ మార్కెట్ ఎటైనా మూవ్ అవ్వచ్చు కదా, లిక్విడిటీ కోసం ఫైన్ చేస్తే మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు. మనకి ఫస్ట్ క్యాండిల్ ఒక 10:30 లోపు ఎంట్రీ అయినా దొరికింది అనుకోండి, ఎక్స్పైరీ జీరో వరకు వెయిట్ చేయాల్సిన పని ఏంటి. నెక్స్ట్ మరి మోర్ ఓవర్ మన ఆఫ్టర్నూన్ అయితే రిస్క్ రివార్డ్ ప్రకారం చూసుకున్నా సరే, రిస్క్ మనం 2500 కదా చేసాము. సో 5000 వచ్చేస్తుంది, 18 రూపీస్ అలా వచ్చేస్తుంది. అది కూడా రీజనే. థ్యాంక్స్. బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, నెక్స్ట్ రిజెక్షన్ ఏరియా ఈ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు ఏమైనా రిజెక్షన్ ఏమైనా జరుగుతుందేమో చూద్దాము. సెంట్రల్ పివోట్ దగ్గర ఏమైనా రెడ్ క్యాండిల్ వస్తుంది, చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇంకొక ట్రైలింగ్ స్టాప్ లాస్కి ఇంకొక 8 పాయింట్స్ అలా ఉంది. 35 వస్తే క్లోజ్ చేద్దాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 35 అనేది హిట్ అయిపోయింది. నిఫ్టీ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది. ఐ మీన్ బాటమ్ సిపిఆర్ అనేది రిజెక్షన్ ఇవ్వలేదు. సో ఫేక్ బ్రేక్ కూడా అయితే ఈ లెవెల్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ పైకి వెళ్ళి మార్కెట్ అప్ సైడ్ ట్రేడ్ అవుతుంది. లేదంటే ఒక్కొక్కసారి ఈ లెవెల్ కూడా రిజెక్షన్ ఇస్తుంది. లేట్ ఫర్ సమ్ మోర్ టైం. కెన్ సీ హియర్ ఇది విక్స్ అనేవి మళ్ళీ రివర్సల్ అవుతున్నాయి. సో సెల్లర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు ఆ ప్లేస్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గర ఉంది. సో మళ్ళీ విల్ ట్రై టు సెల్ అట్ దట్ ప్లేస్. కాకపోతే ఈసారి కొంచెం ప్రీమియం అనేది తగ్గుతుంది. అలాగా 225 క్వాంటిటీస్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను. ఓన్లీ 225 క్వాంటిటీస్. రిస్క్ సేమ్ 2500, 27.77 అయింది. సో కంటిన్యూషన్ బుల్లిష్ క్యాండిల్ వస్తుంది, నాట్ బేరిష్ క్యాండిల్. సో సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే చూద్దాము. బట్ ఇన్ కేస్ మన స్టాప్ లాస్ కూడా మనం ఇప్పుడు టైట్ పెట్టుకున్నాం. ఓకే, 38 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 38 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. సో పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ. సో టోటల్ 375 క్వాంటిటీస్, 35 వస్తే క్లోజ్ చేసేద్దాము. 32 దగ్గర రన్ అవుతుంది, 2500 వస్తే క్లోజ్ చేసేద్దాం. ఈ లెవెల్ ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్. ఈ లెవెల్ ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ ఇస్తే పర్వాలేదు. ఈ లెవెల్ పైకి వెళ్తే క్లోజ్ అయిపోతుంది. స్టాప్ లాస్ తో బయటకు వచ్చేద్దాము. ఈ లెవెల్ ప్రొటెక్ట్ చేయాలి. ఈ లెవెల్ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మొత్తం ఆ లెవెల్ అంతా కూడా పర్వాలేదు. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ రిజెక్షన్ జరిగింది, కాకపోతే క్యాండిల్ రెడ్ క్లోజ్ అవ్వాలి, గ్రీన్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ బార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ప్రీమియం అనేది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. 35 వస్తే 35 హిట్ అయిపోయింది.
సో ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. ఓకే, క్యాపిటల్ ఇందాక 300 క్వాంటిటీస్కే సరిపోయింది. క్యాపిటల్ సరిపోలేదు కాబట్టి హెడ్జింగ్ కోసం తీసుకున్నాము ఇది. ఇంకా మార్కెట్ అనేది ఇక్కడ బుల్లిష్ అని చూపిస్తుంది. ఓకే, సచ్ టైమ్స్ హ్యావ్ టు అవాయిడ్ బికాస్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ ఈ లెవెల్ దగ్గర ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం అనుకోండి, వెయిట్ చేయాలి. మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ రివర్స్ అయితే మళ్ళీ, ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆప్షన్ బయింగ్ అయితే ఓకే, ఆర్ ఎల్స్ విల్ రిస్క్ అనదర్ 2500 ఫర్ 25,500 కాల్ ఆప్షన్. సో సేమ్ ఇదే స్ట్రైక్ ప్రైస్ తీసుకుందామంటే, ఇంక ఎంటైర్ జోన్ బ్రేక్అవుట్ అవుతే అప్పుడు ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ. ఇప్పుడు మళ్ళీ బయింగ్ కి మీన్ బేరిష్ కి ప్రిఫర్ చేస్తాను. బులిష్ బులిష్ అండి. ఆ వాయిస్ అది సౌండ్స్ తగ్గించండి, సాంగ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ నుంచి 150 క్వాంటిటీస్ బయింగ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మనం బుల్లిష్ గా టర్న్ అయ్యాము. అవునండి, అవునండి. 40 ఓకే. వెయిట్ అవే. అంటే 47 అనుకోండి, 47 దగ్గర ఎంట్రీ ప్రైస్ అయింది. సో 2500 డివైడెడ్ బై 150 అంటే -47. సో నౌ 30 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే గైస్, 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా, ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని, ఈ లెవెల్ దగ్గరికి అయితే వస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతున్నాను. 45 ఇస్ ద స్టాప్ లాస్. సో 45 హిట్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుందాం 2500 లాస్తో. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఆగింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. అండ్ నిఫ్టీ కూడా సెకండ్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ కదా, సో ఈ లెవెల్ దగ్గర నుంచి అయినా రిజెక్షన్ జరిగితే జరగవచ్చు. సో అందుకు ఎగ్జిట్ అయిపోతాను 47. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 40కి అయితే వచ్చింది మళ్ళీ. సో చెప్పిన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్ అని. సో ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. అండ్ ఇక్కడ కూడా నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది ఆ లెవెల్ దగ్గర నుంచే. బ్యాంక్ నిఫ్టీ నియర్ ద రిజెక్షన్ ఏరియా కదా, 57,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 57,100 కాల్ ఆప్షన్. సో 962 అయింది కదా, సో ఒక యావరేజ్ ఒక 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 1000 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 1000 హిట్ అయితే క్లోజ్ చేద్దాం ఈసారి. బ్యాంక్ నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ దెన్ ఈ టర్నింగ్ పాయింట్ నుంచి మాట్లాడుకున్నాం కదా, ఆ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ సెకండ్ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అంటే ఇక్కడ సెల్లర్స్ ఎంతలా పుష్ చేస్తుంటారో చెప్పండి. సో ఈ లెవెల్ అనేది కూడా కొంచెం రిజెక్షన్ ఏరియా. ఆఫ్ కోర్స్ ఇది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు, నిఫ్టీ ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. కానీ స్టిల్ నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాము. సో ప్రెసెంట్ ఇది 1000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, సమ్వాట్ రిస్కీ. సో డే హై దగ్గర అయితే వచ్చింది. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందా లేదంటే బ్రేక్అవుట్ వస్తుందా చూద్దాము. నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చేమో. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర రెడ్ క్యాండిల్ రావాలి ఇప్పుడు. సో అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. 1100 1200 20 పాయింట్స్ అంటే 1400 వస్తుంది. 1000 రూపీస్ వస్తే క్లోజ్ చేద్దాము. అంటే ఒక 5200 అలా రఫ్గా వస్తుంది. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ క్లోజింగ్ కూడా ఇంపార్టెంటే. క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయితే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొక 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇటు డే హై దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో గ్రూప్లో ఇది 80 ఇచ్చాం టార్గెట్. సో 75 వరకు వెళ్ళింది. ఫస్ట్ ట్రేడ్ ఆప్షన్ బయింగ్ ఇచ్చాం కదా. సో మీరు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. ఇన్ కేస్ గ్రూప్ ఎవరైనా ఫాలో అవుతున్నారంటే 80 వరకు వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే లూజ్ అయితే ఏం లూజ్ అవ్వము, విన్ అయితే 1:2 వచ్చేస్తుంది. 75 అలా రన్ అవుతుంది కదా. సో 85 హిట్ అయింది. సో టార్గెట్ అనేది తీసుకోండి ఇన్ కేస్ గ్రూప్ లో లెవెల్ ఎవరైనా ఫాలో అయితే. సో సెకండ్ టార్గెట్ కూడా అయిపోయింది. ఇది ఇంకొక 10 పాయింట్స్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర రిజెక్షన్ వస్తే పర్వాలేదు, ఇంకా పైకే మూవ్ అవుతే స్టాప్ లాస్ అనేది మనం కూడా తీసుకుందాము. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి బుల్లిష్ క్యాండిల్ చూపించింది. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో తీసుకుందాము. 5000 లాస్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది. సో టార్గెట్ వాల్యూ ఏరియా హై అని చెప్పాం కదా ఇందాక. సో బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రిజెక్ట్ అవుతుందేమని చెప్పి అనుకున్నాము, కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం తీసుకున్నాము. సో గ్రూప్ లో అయితే టార్గెట్ అయిపోయింది. 80 ఇచ్చాం కదా, గ్రూప్ లెవెల్స్ ఫాలో అయిన వాళ్ళకి అయితే ఓకే. ఓకే, బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా రిజెక్షన్ దగ్గర ఉంది. సో ఓకే, ఈసారి చూద్దాం. ప్రాపర్ బేరిష్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకుందాం, ఇంకా రిస్క్ చేద్దాము. ఎందుకంటే స్టిల్ ఇక్కడ పారాబాలిక్ బ్రేక్అవుట్ మార్కెట్ పైకి వెళ్ళడానికి చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. ఇంకా 2 మినిట్స్ ఉంది.
సార్ 57,000 సేమ్ ఓకే. 57,100 కాల్ ఆప్షన్ మళ్ళీ సెల్ చేద్దాము. సో నేను ఈసారి 3 లాట్స్ ప్లాన్ చేశాను, 105 క్వాంటిటీస్. ఓకే, 995 పెట్టుకుంటున్నాం స్టాప్ లాస్. ఒక 20 పాయింట్స్ పెట్టుకున్నాము. 995 హిట్ అయితే 2,500 రిస్క్ చేస్తున్నాం మళ్ళీ ఇంకో ఈ ట్రేడ్లో. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తే 1:2 టార్గెట్ అయితే సేమే, ఈ లెవెల్ వరకు వెయిట్ చేద్దాము. స్టాప్ లాస్ అయితేనే తగ్గించుకున్నాము. ఓకే, సో సేమ్ ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో సెల్లర్స్ మళ్ళీ ఫైట్ చేస్తున్నారు, బట్ బయర్స్ రాకూడదు. స్ట్రెంత్ అనేది పెరిగిపోతే పర్వాలేదు, సెల్లింగ్ ప్రెజర్ రావాలి. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వస్తేనే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంకా టచ్ అవ్వలేదు. ఈ లెవెల్ టచ్ అయితే ఇంకా ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ వస్తే రావచ్చు. 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. 2,500 రిస్క్ కదా, 2,500 ప్రాఫిట్ అయితే టచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ లెవెల్ ఇంకా కిందకి వస్తే అప్పుడు మనకి టార్గెట్ అనేది 1:2 కూడా వస్తుంది. సో 3,500 ప్రాఫిట్ వచ్చినట్టు మనకి ఈ ట్రేడ్ లో బ్యాంక్ నిఫ్టీ కిందకే మూవ్ అవుతుంది. బట్ స్టిల్ చెప్పాను కదా 20 ఎంఎస్ సపోర్ట్ ఉందని, అది కూడా బ్రేక్అవుట్ అయితేనే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్డేట్ చేసుకుందాం స్టాప్ లాస్. స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేసుకుంటున్నాను. 947 కదా, 970 వస్తే క్లోజ్ చేసేద్దాం. ఇంకా 5,000 మాక్సిమం లాస్ లిమిట్. సో 971 వస్తే క్లోజ్ చేసేస్తాం. ప్రాఫిట్ విన్ అయితే మాత్రం విన్ అవుతాం. అట్లీస్ట్ 10,000 అన్న వచ్చే వరకు విన్ అవుతాం. విచ్ విల్ బి 1:4 రిస్క్ రివార్డ్ వరకు వెయిట్ చేద్దాము. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ ఈ లెవెల్ వరకు అనుకున్నాం కదా. సో స్టాప్ లాస్ ఎందుకు అప్డేట్ చేస్తున్నామంటే ఆల్రెడీ 3,500 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే 20 ఎంఏ సపోర్ట్ అండ్ అట్ ద డే హై. సో డే హై ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన దగ్గర సపోర్ట్ ఏరియా ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. మ్యాక్సిమం లాస్ అనేది తగ్గించేసుకుందాము. సో ఎక్కువ లూజ్ అవుతున్నప్పుడు రిస్క్ రివార్డ్ అనేది రిస్క్ అనేది తగ్గించుకుంటూ వచ్చేయాలి ఫాస్ట్గా. విన్ అవుతున్నప్పుడు హోల్డ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ లూజింగ్ స్టేక్ కదా మనకి, ఫస్ట్ 2 ట్రేడ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి కదా. సో దానివల్ల రిస్క్ అనేది అప్డేట్ చేసుకున్నాం ఫాస్ట్గా. జనరల్గా ఇదే కనుక ఫస్ట్ ట్రేడ్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోము. ఒక 4,000 ప్రాఫిట్ అలా వచ్చిన తర్వాత అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుందామేమో. కానీ ఫస్ట్ 2 ట్రేడ్స్ లూజింగ్లో ఉన్నాం కదా, మళ్ళీ లూజ్ అయితే ఫాస్ట్గా 7,500 అలా మైనస్ వచ్చేస్తుంది. సో రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి రేదర్ దన్ ప్రాఫిట్స్. సో 970 వస్తే ఇంకా క్లోజ్ చేద్దాము. 945 అలా రన్ అవుతుంది. ఓకే, 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ ట్రేడ్లో. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బేరిష్నెస్ చూపించింది, బట్ స్టిల్ ఇంకా ఈ టార్గెట్ ఈ లెవెల్ వరకు అనుకున్నాం కదా. సో ఈ లెవెల్ వస్తే మనకి 1:2 రిస్క్ రోడ్ వస్తుంది. ఇక్కడే క్లోజ్ చేద్దాము. లూజ్ అయితే 5,000 లూజ్ అవుతుంది కాబట్టి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో నిఫ్టీ 20 ఎంఏ సపోర్ట్ అయితే ఇస్తుంది, అందుకు బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో ఇంకొక 1,500 ఉంది. 970 వస్తే క్లోజ్ చేద్దాము. 960కి అయితే రన్ అవుతుంది, ఇంకొక 10 పాయింట్స్. సో ఈ లెవెల్ దగ్గర ఏమన్నా రిజెక్షన్ క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్ వస్తుంది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయినా వస్తే అప్పుడు మనకి ఈ లెవెల్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు. కాకపోతే ట్రైలింగ్ స్టాప్ లో చెప్పాను కదా, ప్రీమియం కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వకూడదు. క్యాండిల్ అయితే రెడ్ క్లోజ్ అయింది చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ 1 2 3 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. 3 గ్రీన్ క్యాండిల్స్ కూడా ఈ క్యాండిల్ అనేది బీట్అవుట్ చేసింది. సో అంత ఇంపార్టెంట్ ఆ లెవెల్ అనేది. సో నెక్స్ట్ మళ్ళీ చెప్పాను కదా, డేలో సపోర్ట్ 20 ఎంఏ సపోర్ట్ ఉంది. 20 ఎంఏ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ ఆ లెవెల్ నుంచి రివర్స్ అయింది కదా, సో బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయ్యింది. సో 7,000 ప్రాఫిట్కి అయితే వచ్చినట్టు మనకి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ సెకండ్ ట్రేడ్ లో. సో టార్గెట్ వైపు అయితే వస్తుంది. ఈ లెవెల్ హిట్ అయితే 1:2 అనేది హిట్ అవుతుంది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సో 7,500. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 947 వస్తే 2,500 లాస్ వస్తుంది కదా. 947 పెట్టుకుంటున్నాను సార్ స్టాప్ లాస్. సో మ్యాక్సిమం లాస్ ఇప్పుడు 2,500 వస్తుంది. చెప్పండి. ఇట్లా 7,000 ఎట్లా వస్తుంది ఇట్లా ప్రాఫిట్? ఏదండి? దీంట్లో 7,000 ప్రాఫిట్ ఎలా వస్తుంది? మనకి 5,000 లాస్ వచ్చింది కదా ఫస్ట్ 2 ట్రేడ్స్ లో. అవును, మరి బ్యాంక్ నిఫ్టీ మనం తీసుకుంది మరి ఇప్పుడు 7,000 ప్రాఫిటే కదా. ఫస్ట్ 2 ట్రేడ్స్ 5,000 లాస్ కవర్ అయ్యి 2,500 ప్రాఫిట్ వచ్చినప్పుడు 7,500 కదండి ప్రాఫిట్ థర్డ్ ట్రేడ్ లో. అంటే ఇక మళ్ళీ ఎంటీ ఆ ట్రేడ్ పిఎండ్ఎల్ లో ఇంతే చూపిస్తుంది మరి 4,000 అని. మరి ఇందులో బ్యాంక్ నిఫ్టీ లాస్ చేసుకున్నాం కదా ఫస్ట్ టైం. ఓకే ఓకే, బ్యాంక్ నిఫ్టీ 2,500 లాస్ వచ్చింది. ఆ లాస్ కవర్ అయ్యి ఇప్పుడు 5,000 రన్ అవుతుంది. యా, ఓకే ఓకే, అంటే ఈ సెకండ్ పొజిషన్ లో బ్యాంక్ నిఫ్టీలో. అవునవును, సెకండ్ పొజిషన్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అట్లా. మనకు ఆల్రెడీ ఇందాక అనుకున్న 5,000 లాస్ తర్వాత ఆపేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇది చెప్పాను మార్నింగ్ ఓపెనింగ్ అప్పుడే ఇక్కడ కొంచెం హై ప్రాబిలిటీ అని చెప్పి అప్పుడు రిస్క్ చేసాం అనమాట బ్యాంక్ నిఫ్టీలో.
5000 లాస్ వచ్చిన తర్వాత రిస్క్ చేసాము. సో 5000 లాస్ కవర్ అయిన తర్వాత 2000 అంటే 7000 కదా. అవును. ఓకే గైస్, ఓవరాల్ ఎంటీఎం 4000కి అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా టార్గెట్ ఆల్మోస్ట్ వచ్చింది. సో స్టాప్ లాస్ ఇప్పుడు అప్డేట్ చేసుకున్నాను. కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. కాస్ట్ అంటే ఓవరాల్ ఎంటీఎం కాస్ట్ వచ్చేలాగా 923 పెట్టుకున్నాను. ఇన్ కేస్ 923 హిట్ అయితే వచ్చిన ప్రాఫిట్ అంతే పోతుంది అంతే. ఓకే, సో టార్గెట్ అయితే మాత్రం వెయిట్ చేస్తాను. 874 ఎంత వస్తే 5000 వస్తుంది అనుకుంటా. ఓవరాల్ ఎంటీఎం 5000 రావాలంటే సెకండ్ రేట్లో మనకి 10000 ప్రాఫిట్ వస్తేనే క్లోజ్ చేద్దాం, లేదంటే ఈ క్లోజ్ విత్ బ్రేక్ ఈవెన్ డే. ఓకే, టార్గెట్కి అయితే వచ్చింది. ఇది 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే హిట్ అవుతుంది. ఆగండి, హలో. ఒకసారి ఆగండి. ఓకే, నేను 5000 ప్రాఫిట్ వచ్చింది. సో 10000 ప్రాఫిట్ వచ్చినట్టు ఈ ట్రేడ్లో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 2500 లాస్ వచ్చింది కదా. సో అదైతే క్లోజ్ చేస్తాము. సో డన్ ఫర్ దట్. ఇది టార్గెట్ కూడా అయిపోయింది. 1:2 రిస్క్ రివార్డ్ అయిపోయింది. చెప్పండి సార్, ఏదో అంటున్నారు. నేనేం చేస్తానంటే ఫస్ట్ త్రీ ట్రేడ్స్ ఇలా లాస్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఎమోషనల్గా అంటే ఏదో ఒకటి తీసుకోవాలి, కవర్ అప్ చేయాలి అనే మైండ్ సెట్తో నేను ఎక్కువ ఓవర్ ట్రేడ్ చేసి లాస్ అవుతాను. అది మెయిన్ ప్రాబ్లం. సో దీనికి ఏం చేయాలంటే ఒక స్ట్రాటజీ ప్రకారం మనం ప్రాపర్ రిస్క్ పెట్టుకోవాలంతే, అంతకుమించి మన చేతిలో ఏం లేదు. అది ఒకసారి మీకు ఏంటంటే ఏమైనా ప్రాపర్ సెటప్ వస్తేనే తీసుకోండి. నెక్స్ట్ ఏంటంటే కవరప్ చేయడానికి అట్లా అలా చూసుకోకండి. మీ మాక్సిమం మీ క్యాపిటల్ ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు 7 ఉంది. 7 lakhs ఉందా? 7 lakhs ఉంది కాబట్టి క్యాపిటల్ మీరు ఎంత రిస్క్ చేస్తున్నారు ట్రేడ్కి? ఈరోజు నార్మల్గా అయితే నేను 1% దాకా ట్రేడ్ రిస్క్ చేస్తాను. 7,000 రిస్క్ చేస్తున్నారా? ఫస్ట్ ట్రేడ్ 0.5% రిస్క్ తీసుకుంటాను. 3,500. అవును. సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయితే ఓకే, మొత్తం 1% ప్లస్ 1% అలా వచ్చేలా చూసుకుంటాను. లేదంటే ఒకసారి బ్రేక్ ఈవెన్ క్లోజ్ చేసేస్తాను. ఈరోజు ఫస్ట్ ట్రేడ్ నాది నేను బుల్లిష్లో ఉండింది. ఫస్ట్ ట్రేడ్ 10 పాయింట్స్ లాస్ అయిపోయింది. 3,500 మైనస్ అయినది. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ బుల్లిష్ ట్రేడ్ ఉండింది, అది కూడా దాంట్లో ఒక 40 పాయింట్స్ ఏమో బుక్ చేసుకున్నాను. సో అది కవర్ అయిపోయింది. 30 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినట్టు సేమ్ పొజిషన్ సైజింగ్ ఇలా చేస్తాను. ఇప్పుడు ఓవరాల్ ఏదో ఫైట్ చేశాను అన్నారు కదా మార్కెట్ ఇంతకు ముందు. ఉందా? ఈరోజు కాదా? ఈరోజు కాదు, అదే ముందు సార్ అలా కవర్ చేస్తారు. మీరు మాక్సిమం లాస్ లిమిట్ ఒకటి పెట్టుకోండి టార్గెట్కి. మీరు టార్గెట్ ఎలా పెట్టుకుంటున్నారో లాస్ లిమిట్ మీకు 7 lakhs క్యాపిటల్ కాబట్టి మీరు 14,000 పెట్టుకుంటారా 7,000 పెట్టుకుంటారా అన్నది మీ ఇష్టము. ఒక డేలో మాక్సిమం -7కి వస్తే ఇంకా ఆపేయండి ఆ రోజు. సో మీరు ఇది సంథింగ్ లైక్ గ్రహాలు అవి నమ్ముతారా? అదేంటంటే జస్ట్ మీరు అనుకోండి, ఈ రోజు మీకు 7,000 లాస్ వచ్చేసిన తర్వాత కూడా అదేంటి 7,000 వరకు లాస్ వచ్చినప్పుడు ఆ రోజు మీ టైం బ్యాడ్ అనుకోండి అంతే. ఇంకా ఆ రోజు నా టైం బ్యాడ్, అందుకే 7,000 లాస్ వచ్చింది. ఈ 7,000 లాస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చేసినా సరే నాకు ఈ రోజు నా డే అనేది బాగాలేదు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా లాసే వస్తుంది అని చెప్పి అనుకోండి, ఫిక్స్ అయిపోండి మెంటల్గా. ఇంకా ఆ తర్వాత క్లోజ్ చేశాను. 7,000 తర్వాత ఇమీడియట్గా మీరు పాస్వర్డ్ మార్చేసి మీ వైఫ్ ఉంటే మీ వైఫ్ చెప్పండి పాస్వర్డ్ మార్చేయమని, మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వమని చెప్పండి. లేదంటే మీరు యాప్ ఇమీడియట్గా 7,000 తర్వాత అన్ఇన్స్టాల్ చేసేయండి. అసలు మార్కెట్ వైపు చూడొద్దు, మీరు యాప్స్ వైపు చూడొద్దు, ప్రీమియం ప్రైస్ వైపు చూడొద్దు, ఏం చూడొద్దు. 7,000 అది 7,000 తర్వాత అంటే మీరు ఇది ఎలా హ్యాబిచుయేట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి 7,000 లాస్ తర్వాత మీరు ఏమైనా ట్రేడ్ తీసుకుంటారు అనుకోండి, ఒక్కొక్కసారి 7,000 లాస్ కవరప్ అయిపోతుంది, గ్రీన్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆ లాస్ అనేది కవరప్ అవుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద డేస్లో 7,000 లాస్ తర్వాత మీరు అక్కడ ఆల్రెడీ 2 times మీ అనాలిసిస్ అనేది ఫెయిల్ అయింది. సో థర్డ్ ట్రేడ్ కూడా, సో ట్రేడింగ్ సైకాలజీలో ఏంటంటే ప్రతి ట్రేడ్ కూడా మనం అనుకున్న విధంగా వెళ్ళాలని ఏమీ లేదు. ఇటు సైడ్ వెళ్తుంది అన్నది మార్కెట్ ఇష్టము. ఫర్ సపోజ్ మనం ఇక్కడ అనుకున్నాము, ఇక్కడ నిఫ్టీ ఫస్ట్ ట్రేడ్ సిపిఆర్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయాలా అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వచ్చినప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది కదా తీసుకోకూడదని చెప్పి అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ ఇక్కడ ఈ లెవెల్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది, నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది. రెండు కూడా సిపిఆర్ కింద ఉన్నప్పుడు హై ప్రాబిలిటీనే. కానీ హై ప్రాబిలిటీ ట్రేడ్ కూడా ఏమైంది, 4,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయింది. సో అది మార్కెట్ చేతిలో ఉంది. ఎంత హై ప్రాబిలిటీ సెటప్ అయినా సరే అది మనం విన్ అవ్వాలా లూజ్ అవ్వాలా అనేది మార్కెట్ ఇష్టము. బయర్స్ సెల్లర్స్
ఎలా ట్రాప్ చేస్తున్నారు మనల్ని అని చెప్పి వాళ్ళ చేతిలో ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ చేతిలో ఉంటుంది, ఎక్కువగా అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనల్ని ట్రాప్ చేసి మన లిక్విడిటీ అమౌంట్తో వాళ్ళు ప్రాఫిట్స్లో పొందుతారనమాట. సో ప్రతి ట్రేడ్ కూడా మీరు తీసుకునే ముందు ప్రతి ట్రేడ్ కూడా ప్రాబిలిటీ అనుకోండి అంతే. ఆ ట్రేడ్ వర్కౌట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఆ ట్రేడ్ మీకు లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీకు 2005 ఒక రిస్క్ రివార్డ్ చూసుకోవాలన్నమాట. ఫస్ట్ సపోజ్ మనం ఇందాక బ్యాంక్ నిఫ్టీలో ఏమనుకున్నాము, ఈ ట్రేడ్ 2500 లాస్ వస్తే ఆపేద్దాం అనుకున్నాము. అండ్ 2500 లాస్ టచ్ అవ్వలేదు, కానీ విన్ అవుతున్నప్పుడు ఏం చేసాము, విన్ అవుతున్నప్పుడు బిగ్ విన్ అయ్యాము. అట్లీస్ట్ 5000 వరకు అన్నా వచ్చింది కదా, 1:2. సో 5000 తర్వాత 10,000 కూడా వచ్చింది, 1:4 వచ్చింది, కానీ మినిమం 1:2 విన్ అయ్యాము. సో ఎందుకంటే మన అనాలిసిస్ ఇక్కడ అనుకున్నాము, ఇక్కడ నిఫ్టీ అనేది ఈ లెవెల్ డే హై రిజెక్షన్ దగ్గర ఉంది, అండ్ ఈ లెవెల్ కూడా రిజెక్షన్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ దగ్గర ఉంది. రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు హై ప్రాబిలిటీ, ఒకటి పైన ఒకటి కింద ఉంటే అలాంటప్పుడు ట్రాప్ అనుకోవచ్చు. సో అలాంటప్పుడు రిస్క్ చేయండి. అండ్ ఇది కూడా చెప్తున్నాను కదా, ఈ ట్రేడ్ కూడా ప్రాబిలిటీ అంతే, ఈ ట్రేడ్ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు ముందే ఏం తెలియదు కదా, అది కూడా నాకు లాస్ రావచ్చు. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే నాకు ఓవరాల్ ఎంటైమ్ 6500 వరకు కూడా వెళ్ళింది. నేను 7500 వస్తే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను, 6500 లాస్ వరకు కూడా వెళ్ళింది. అండ్ ఆ తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. ప్రతి ట్రేడ్ కూడా మీరు తీసుకునే ముందు అది ప్రాబిలిటీ అని చెప్పి అనుకోండి. నెక్స్ట్ మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ప్రతిదీ బుక్ పెట్టుకోండి. ఓపెన్ మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది కదా, 9 o'clockకి మీరు ఆ బుక్ చూడండి. ఆ బుక్ చూసిన తర్వాత ఏమి చెప్తున్నారో, లైక్ మీరు ఏమైతే మిస్టేక్స్ ముందు చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోండి ఆ రోజు. ఓకే, లేదంటే మీ దగ్గర ఒక భగవద్గీత పెట్టుకోండి, నేను డైలీ మాక్సిమం లాస్ లిమిట్ ఇంత అయిన తర్వాత నేను ఇంకా క్లోజ్ చేయను అని చెప్పి మీరు అనుకోండి. ప్రామిస్ చేయండి భగవద్గీతకి, లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళు ప్రామిస్ చేయండి. ఎందుకంటే ఇది మనీతో తెలియదు కదా, ఉమ్. దానివల్ల కొంచెం ఇలా ఎమోషన్స్ అనేవి అలాగా రూమ్ అవుతూనే ఉంటాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది నాది. ఓకే ఓకే. మీరు అండ్ ఇప్పుడు ఇప్పుడేం పర్లేదు, ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకొని ఉంటాను. అది సెకండ్ టైం ఇంకో ట్రేడ్ మంచిగా కనపడుతుంది అనుకో, మళ్ళీ అప్పుడు తీసుకుంటాను. అప్పుడు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు రియాక్ట్ అవుతుంది. అప్పుడు అది మన ఇంతకు ప్రాఫిట్ ముందు వచ్చినప్పుడు, ఇది అవునవును, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం అని కాదు, లాస్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది అది కూడా చూసుకోవాలి. మీరు లాస్ వచ్చినప్పుడు మీరు అవుట్ ట్రేడింగ్ చేస్తున్నారు కదా, నోట్ చేసుకోండి. లాస్ వచ్చిన తర్వాత సేమ్ ఒకటే రూల్ అండి, మాక్సిమం లాస్ లిమిట్ కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. నేను 10,000 కన్నా మాక్సిమం లాస్ లిమిట్, నాది క్యాపిటల్ 10 lakhs కాబట్టి రిస్క్ అయితే తక్కువ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం లో ప్రాబిలిటీ ట్రేడ్స్ అన్నప్పుడు 2500 నుంచి వచ్చాము, ట్రేడ్స్ అయితే 3 తీసుకున్నాము, కానీ 10,000 లాస్ అనేది ఎక్సీడ్ చేయలేదు కదా నేను. సో అవును. అది మీరు పెట్టుకోండి మనసులోని, లైక్ మాక్సిమం లాస్ లిమిట్ మీరు 7,000 కాబట్టి మీరు ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అలా చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఆ 7,000 కూడా తగ్గించండి. లైక్ ఫస్ట్ ఇయర్ ఒక 1,500 రిస్క్ చేయండి. మీరు రిస్క్ అనేది మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఆ తర్వాత ప్రాఫిట్స్ అనేవి పెంచుకోవచ్చు. మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఉమ్. మీరు ఇప్పుడు నేను 0.5% రిస్క్ చేస్తున్నారు కదా, 7 lakhsకి అలా పక్కన పెట్టేసి ఒక 1,500 రిస్క్ చేయండి రేపు నుంచి, లేదంటే 2,500 రిస్క్ చేయండి అంతే. సో బ్యాంక్ నిఫ్టీలో 2 lots ప్లాన్ చేయండి, నిఫ్టీలో 2 lots ప్లాన్ చేసుకోండి. అంటే నిఫ్టీలో 150 క్వాంటిటీస్, బ్యాంక్ నిఫ్టీలో 75 క్వాంటిటీస్, 70 క్వాంటిటీస్ మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. 2 lotsతో ఎక్కువ వెయిట్ చేయడానికి చూడండి. అంటే మినిమం టార్గెట్ 1:1 దగ్గర తీసేసుకోవడం కాకుండా, మీరు ఎక్కడ లూజ్ అయినా తక్కువే లూజ్ అవుతారు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వినేలాగా చూడండి. అది ఇంకోటి హ్యాపీగా ఏంటంటే, చేసుకున్న తర్వాత మీరు పొజిషన్ సైజింగ్ పెంచుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ప్లస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఆ, ఏంటది ప్రాఫిట్లో ఉన్నగా నేను బుక్ చేసుకున్నాను. ఎందుకంటే గెయిన్ చేసేటప్పుడు మ్యాక్సిమం గెయిన్ చేయాలని, స్టాప్ లాస్ హిట్ అయితే కామ్ అయిపోతాను. ఇప్పుడు సపోజ్ 1 to 1%, ఇప్పుడు 1%, 1:1తో 1:2తో పోయినాం అనుకోండి, 1:1 వరకు వెయిట్ చేస్తాను. మళ్ళీ ప్రాఫిట్ 1:1 వచ్చినా కూడా అలాగే ఉంటాను. ఎందుకంటే ఇంకా కొంచెం అంటే మనం గెయిన్లో ఉన్నాం కదా, స్టాప్ లాస్ తీసుకొని పోయి ముందు పెట్టేస్తే మనకి ఇంకా గెయిన్ ఇంకా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచనతోనే ఉంటాను. మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి అర్థం కాలేదు. ఇప్పుడు మనం 1:2 ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, 1:2 స్టాప్ లాస్ హిట్ అయిపోతే పర్లేదు, 1% పోతుంది. అదే ప్రాఫిట్ లోకి వస్తే 1:1 ప్రాఫిట్ లోకి వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, స్టాప్ లాస్ తీసుకుపోయి కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తాను, ట్రైల్ చేసి కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ గెయిన్ అయితే మాక్సిమం గెయిన్ అవ్వచ్చు కదా అని. కాకపోతే ఆ టైం ఏమవుతుంది, ఇంకొంచెం పైకి పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ టైంలో ఏమనిపిస్తుంది, హిట్ అవుతుంది. ఈ టైంలో ఏమవుతుందంటే ఇంతకు ముందు కనపడిందన్న
బుక్ చేసుకుందామని ఇలా ఇంకో ట్రేడ్ తీసుకునేది, అది మళ్ళీ నీకు బ్యాక్ ఫైర్ అవ్వడము, అయ్యో బ్రేక్ ఈవెన్ లో ఉంటాయి కదా ఇప్పుడు నింది మళ్ళీ -1%. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు 1:1 దగ్గర కాకుండా 1:1.5 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోండి. అలాగే రిస్క్ రివార్డ్ మీరు 1:2 అనుకుంటున్నారు కాబట్టి 1:1.5 వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని ఇంక వదిలేయండి. ఇంకా ఆ రోజు ఇంకా బయటకు వచ్చేయడమో లేదంటే సంథింగ్ ఇంకా 1:2 హిట్ అవ్వాలి, లేదంటే 1:2 కాస్ట్ అనేది హిట్ అవ్వాలని చెప్పి అనుకోండి. అప్పుడు మీకు కొంచెం అంటే 1:1.5 దాకా వచ్చిన ట్రేడ్ అయితే విన్ అవుతున్న ట్రేడ్ ఇంకా వర్కౌట్ అవుతుంది. 1:2 మ్యాక్సిమం హిట్ అవుతుంది. అలా ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే ఒక 3 ట్రేడ్స్ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ 7 ట్రేడ్స్ అయితే మాత్రం 1:1.5 వచ్చిన తర్వాత 1:2కి అయితే వెళ్ళిపోతాయి. 1:1 అయితే అంత బేగా పెట్టుకోకండి. 1:1.5 వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టుకోండి. 1:1.5 వచ్చే వరకు కూడా పర్లేదు, స్టాప్ లాస్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే అది మీకు భయం ఏమనిపిస్తుంది అంటే 1:1 వచ్చిన తర్వాత ఏమో మళ్ళీ లాస్ కవరప్ అవుతుందేమో, ఐ మీన్ లాస్ ఎక్కువ రాకుండా నేను ఆపుతున్నాను కదా అని చెప్పి స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకుంటారు. ఆ టైంలో మూడ్ అనేది అలా ఉంటుంది. వన్స్ మీరు ఆ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయిన తర్వాత వర్కౌట్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. లైక్ అదేంటి నేను మెయిన్ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటే సరిపోదు, నాకు ప్రాఫిట్ లోనే ఉంది కదా అని చెప్పి ఆ ఎమోషన్ అనేది అక్కడ దానివల్ల ఎక్కువ క్యాపిటల్ అనేది తినేస్తుంది. సో ఇన్స్టెడ్ దట్ 1:1.5 వచ్చిన తర్వాత కాస్ట్ పెట్టుకుంటే అది ఇంకో 0.5 కాబట్టి టార్గెట్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే వచ్చిన ప్రాఫిట్ పోతుంది అనుకొని వదిలేను ఆ రోజు. లేదు, మార్కెట్ అనేది ఎప్పుడు ఉంటుందండి, అంతే. మన క్యాపిటల్ మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. సో దానికి మనం ఎలాంటి మెజర్ పాయింట్స్ తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. అదే నాకు ఈ మధ్య అర్థమైంది. దగ్గర క్యాపిటల్ ఏమన్నా అయిపోతుంది కానీ మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు. మార్కెట్ ఆపర్చునిటీస్ ఫ్రీక్వెంట్ గా అలా వస్తూనే ఉంటాయి. సపోజ్ ఇదే స్ట్రాటజీ సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అవ్వడం అనేది ఎన్నిసార్లు వచ్చింది చూడండి. ఈ రోజు వర్కౌట్ అయింది, ఇక్కడ 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా మనకి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ రోజు వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి సిపిఆర్ దగ్గర నుంచే బౌన్స్ అయింది మార్కెట్. 1:2 రాలేదు కానీ 1:1.5 అలా వచ్చింది. సో బ్రేక్ ఈవెన్ ఇక్కడ వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 1:2 కన్నా ఎక్కువ వచ్చింది సిపిఆర్ దగ్గర నుంచి. సో సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నా మోర్ దెన్ 400 పాయింట్స్ వచ్చింది. 1:4 వచ్చింది ఆ రోజు. ఇక్కడ కూడా సిపిఆర్ దగ్గర నుంచే మార్కెట్ బౌన్స్ అయింది, సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి కింగ్ అయింది. ఇక్కడ కూడా మోర్ దెన్ 1:5 వచ్చింది. సో ఈ స్ట్రాటజీస్ అనేవి వర్కౌట్ అవుతూనే ఉంటాయి. మీరు డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయ్యారు లేదన్నా? ఒకసారి చూడండి, అందులో ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ సెటప్స్ అనేవి చెప్తాము. దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేను ఇప్పుడు వెబినార్ కి కోర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, వెబినార్ లో జస్ట్ నాకు తెలిసిన తర్వాత మీకు లైవ్ లో చెప్పడం చేయడం ఉంటుంది. కోర్స్ ఏంటంటే మీకు ఆల్రెడీ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ మీకు తెలిసిన తర్వాత నాతో లైవ్ లో ఉండటం అది ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. ఈవెన్ యూ క్యాన్ గైడ్ మీ ఆల్సో, నన్ను కూడా కరెక్ట్ చేయొచ్చు. నేను మిస్టేక్స్ చేసుకుంటే అదేంటి కోర్సులో మీరు అలా చేశారు కదా, ఎలా చెప్పారు కదా అని చెప్పి. ఒక్కొక్కసారి ఇప్పుడు నా మెంటర్ ఉన్నారు అనుకోండి, నా మెంటర్ కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఈ రోజు మిస్టేక్ చేశారని చెప్పి నేను అనుకుంటాను. అట్లా అనమాట. మీరు అంటే ఇది అమౌంట్ గురించి అని కాదులేండి, జస్ట్ మీరు కోర్స్ కూడా అటెండ్ అయిన తర్వాత వెబినార్ అటెండ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవుతారు కదా. సరే, మీరు ఎంత కదా క్లోజ్ చేయొచ్చు. ఇంకా ఈరోజు ఇది హైయెస్ట్ అనుకుంటా 12 వరకు ఉంటుంది. మళ్ళీ అలాంటివి కూడా పెట్టుకోకూడదు. నేను ఫాస్ట్ గా ఈ రోజు నాకు పని ఉంది, ఫాస్ట్ గా క్లోజ్ చేసేసుకోవాలి అన్నట్టు ట్రేడ్ చేసుకుంటే మీరు రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటారు. ఆపర్చునిటీ రావాలి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ రోజు మనకి సెకండ్ ట్రేడ్ ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ ఆపర్చునిటీ వచ్చింది, ట్రేడ్ తీసుకున్నాము. బ్యాంక్ తీసుకున్నాము, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తీసుకున్నాం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఒక్కొక్కసారి 2 o'clock కూడా ఎంట్రీ వస్తుంది, 2:30 తర్వాత కూడా రావచ్చు. సో అలా ఆపర్చునిటీ వస్తే తీసుకోవాలి, లేదంటే ఆ రోజు వదిలేయాలి, అంతే. ఇప్పుడు నేను నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం మన ట్రేడ్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లోనే ఉండేలా ట్రై చేసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఫస్ట్ హాఫ్ లోనే ఆర్డర్ ప్లేస్ చేసి ప్రాఫిట్ కూడా లేదా స్టాప్ లాస్ రెండు ఫస్ట్ లోనే అయిపోవాలి. ఒకవేళ సెకండ్ హాఫ్ లో చేసేటట్లయితే ఓన్లీ మనం 0 వరకు వెయిట్ చేయాలి. అవునండి, ఆప్షన్ సెల్లింగ్ మీకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లైక్ 11 o'clock ఆ టైంలో ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే అన్న, సరే. ఈరోజు ప్రాసెస్ అయితే హలో. Yes, it's done for the day. See you in the next session tomorrow. Sure. Thanks.